శ్రీమాత్రే నమః. ఇప్పుడు నేను గుంటూరు జిల్లాలో ఇక్కడ మెయిన్ నేషనల్ హైవే పైన ఎడ్లపాడు మండలం అక్కడ మనం చూడొచ్చు. మెయిన్ హైవే పైన ఇక్కడ ఫ్లైఓవర్ పక్కనే రహదారి మాత పుణ్యక్షేత్రం అని చెప్పి కొండ పైకి మెట్లు కడుతున్నారు. ఎంత పెద్దగా మెట్లు కడుతున్నారంటే మీరు చూడండి. ఈ విషయం అని చెప్పని ఇక్కడున్న మన సోదరుడు వంశీ పైన పోరాడుతూనే ఉన్నాడు. తర్వాత నిన్న నేను ఎడ్లపాడు వేస్తే ఆ కొండవీడు విషయం అయ్యి ఎడ్లపాడుకు వచ్చినప్పుడు ఈ చర్చి ఇక్కడ మెట్లు కట్టడం గురించి తెలిసి ఇక్కడ ఆగి ఫోటోలు తీసుకున్న తర్వాత నిన్న ఎంఆర్ఓకి ఫోన్ చేయడం జరిగింది. నేను ఎంఆర్ఓ శ్రీనివాస్ గారితో మాట్లాడినప్పుడు క్లియర్గా అడిగాను ఆయన్ని, మీరు ఏమైనా ఈ చర్చి వాళ్ళకి ఇవి కట్టుకోమని చెప్పని లిఖితపూర్వకంగా పర్మిషన్ ఇచ్చారా అని అడిగితే నేను లిఖితపూర్వకంగా ఎలాంటిది ఇవ్వలేదు మేడం అని చెప్పారు. మరి ఎందుకు వాళ్ళు కట్టుకుంటున్నారు, మరి అది అక్రమ కట్టడం కదా అని అంటే ఫైల్ మేము రిపోర్ట్ కోసమని రిమార్క్స్ కోసమని ఏడీ మైనింగ్కి రాసాము అని అన్నప్పుడు నేను అడిగాను ఆయన ఎంఆర్ఓ గారిని, మరి ఏడీ మైనింగ్ వాళ్ళు ఎలా స్పందించారు అని చెప్పనంటే వాళ్ళుండి ఇంకా ఇంతవరకైతే మాకు వాళ్ళ దగ్గర నుంచి రిపోర్ట్ రాలేదు, అది పెండింగ్లోనే ఉంది అని చెప్పని అన్నప్పుడు నేను వెంటనే ఎంఆర్ఓ గారిని అడిగాను, మీరు మరి పర్మిషన్స్ ఏమీ లేకుండా వాళ్ళు వందలాది మందిని పెట్టి ఈ రకంగా రాత్రి మెట్లు కడుతున్నప్పుడు దాన్ని ఆపించండి అంటే నేను ఆపిస్తాను అని నిన్న మధ్యాహ్నం నాతో ఎంఆర్ఓ గారు చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు చూడొచ్చు ఇంకా కూడా లేబర్ ఇక్కడ వచ్చారు ఈ రోజు కూడా. అందుకే ఇక్కడికి వచ్చాను నేను ఎడ్లపాడుకి. ఈ రోజు ఇంకా కూడా లేబర్ వచ్చారు అని అంటే మనం అర్థం చేసుకోవచ్చు. పర్మిషన్స్ లేకుండా అసలు ఇలా ఇది ప్రభుత్వం అంటే ప్రజల ఆస్తి, ప్రభుత్వ ఆస్తి, కొండలు గుట్టలు ఇవన్నీ కూడా ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తి. అది ప్రజలందరికీ హక్కు ఉంటుంది దీనిపైన. పైగా నిన్న సాయంత్రము ఒక ఇదే లోకల్ ఛానల్లో చూశాను. ఈ చర్చి నిర్వాహకులు కట్టేవారు ఎవరైతే ఉన్నారో వారు చెప్తున్నారు, ఇలా వచ్చి మేము ఎప్పటి నుంచో ఇక్కడ చేసుకుంటున్నాము, ఇప్పుడు కొంతమంది వచ్చి దీన్ని ఆపాలని ప్రయత్నిస్తున్నారు, మాకు ఎంఆర్ఓ అలాగే ఏడీ గారి పర్మిషన్ ఇచ్చారని నిర్వాహకులు వీడియోలో చెప్పారు. ఎంఆర్ఓ గారేమో మేము ఎటువంటి పర్మిషన్ ఇవ్వలేదని చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఎంఆర్ఓ గారు చెప్పేది అబద్ధమా లేదా నిర్వాహకులు చెప్పేది అబద్ధమా? ఖచ్చితంగా ఇది అక్రమ కట్టడము. పర్మిషన్స్ ఉంటే కనుక అది చూపించమని చెప్పని అడుగుతున్నాము. అంతవరకు కూడా ఇక్కడ ఎటువంటి ఈ పనులు ముందుకు సాగకుండా చూడాలి అని చెప్పని ఈరోజు ఇక్కడికి వచ్చి లైవ్ ఇస్తున్నాను. దీన్ని హిందూ సమాజం మొత్తము కూడా పెద్ద ఎత్తున దీనిపైన పోరాటం చేస్తుందని కూడా చెప్తున్నాను. ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే కొండపైన లక్ష్మీ నరసింహస్వామి వారి పాదుకలు ఎప్పటి నుంచో ఉన్నాయట. మరి ఇప్పుడు పైకి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాము, అక్కడ ఉన్నాయా, వీళ్ళు ఇంతకు ముందే దాన్ని తీసేశారా, అసలు ఏముందో చూద్దాం. మళ్ళీ మీతో లైవ్ లోకి వస్తాను నేను.